ఓకే సార్. ఇప్పుడు 'శబరి'ని అంటే ఇప్పుడు అందరూ పాన్ ఇండియా అంటున్నారు. సో, పాన్ ఇండియాకు కావాల్సిన సరుకు ఈ 'శబరి'లో ఉందా? ఉంది. ఏంటిది? నమ్మకం ఏంటిది? మొత్తం అన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో అంటే శ వరలక్ష్మి గారికి సౌత్‌లో ఎలాగో తనకి ఒక ఇమేజ్ ఉంది. తనకు క్రౌడ్ పుల్లర్ ఒక సెక్షన్‌ని సినిమాకి రప్పించడం అదొకటి. సో, ఈ మిగతా లాంగ్వేజ్‌లో రిలీజ్ చేయడానికి వాట్ ఈస్ ద రీజన్? బేసిక్‌గా దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏదైతే మదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఉందో, అది ప్రతి ఇంటికి అంటే ప్రతి లాంగ్వేజ్‌కి ఎవరికైనా సరే కనెక్ట్ అయ్యే మెయిన్ పాయింట్. ఓకే. అది నేను ఆ కోర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది అందరికీ ప్రతి చోట వర్కౌట్ అవుతుందని నేను నమ్మాను. ఓకే. అదొకటి. రెండో విషయం ఏంటి అని అంటే వరలక్ష్మి గారు దాంట్లో ఉండటం. ఆవిడ అన్ని లాంగ్వేజ్‌లో ఆవిడకి ఒక ఐడెంటిటీ ఉంటాం. తను అందరూ రికగ్నైజ్ చేస్తారు. సో ఈ రెండిటి పాయింట్స్ తీసుకొని నేను ఇలా చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఓకే. సో, పాన్ ఇండియా అంటే ప్రాపర్ పాన్ ఇండియానా? లేకపోతే ఓన్లీ డిజిటల్ కోసం లేదు లేదు. చేసేది? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మలయాళం కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ థియేటర్స్ మాట్లాడాను. ఓకే. సో ఇట్స్ వర్క్ రన్నింగ్. అంటే ఓవరాల్‌గా ఇండియా వైస్ ఎన్ని స్క్రీన్‌లండి? స్క్రీన్స్ ఇంకా ఇన్ని అనుకోలేదండి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ తప్ప ఈ లోపల ముందర థియేటర్స్ కన్ఫర్మ్ అవ్వవు. ఎందుకంటే బేస్డ్ ఆన్ అదర్ మూవీస్ ఎన్ని మూవీస్ ఉన్నాయి ఆ రోజు రిలీజ్ అనే దాన్ని బేస్ చేసుకొని మనకి ఇన్ని థియేటర్స్ అని వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు నేను తెలుగు స్టేట్స్ వరకు తీసుకుంటే ఇప్పటి వరకు మేము అనుకున్నది ఒక 100 to 120 అని అనుకున్నాం. అది ఎంతవరకు వెళ్తుంది అనేది నాకు ఐడియా లేదు. ఓకే. సో లాస్ట్ 2 days 3 daysలోనే అవుతుంది. బీయింగ్ ఏ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ నాకు డిస్ట్రిబ్యూషన్ గురించి తెలియదు కాబట్టి ఇంత ఎర్లీగా అంటే నాకు తెలియదు కూడా చెప్పలేను. నాకున్న ఎవరైతే హెల్ప్ తీసుకొని నేను డిస్ట్రిబ్యూషన్ అది చేస్తున్నానో వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం ఇదిగో ఇక్కడ ఒక 100 to 120 చేయొచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే ఆల్రెడీ 3 more మూవీస్ ఉన్నాయి సేమ్ డే. సో అది ఒక 2 days ముందలే మన కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. కానీ అంటే మేము ఇండస్ట్రీలో తిరుగుతూనే ఉంటాం కాబట్టి ప్రతి సినిమాకి చాలా రకాలుగా ఒక డిస్ట్రిబ్యూషన్ అనేది, స్క్రీన్స్ అలొకేషన్ అనేది ఒక గ్యాంబ్లింగ్ లాగా వినపడుతుంది బయట. ఇట్లా ఒక సినిమా తీయడము ఈజీ, ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం సినిమా ఇండస్ట్రీలో ఈజీ. బట్ దాన్ని ఆడియన్స్కి రీచ్ చేయడానికి చాలా కష్టాలు ఉన్నాయనే విషయం ఇప్పటివరకు ఎన్నో కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి. సో, ఒక ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మీరు ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందండి? అంటే అండి ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ బిజినెస్ మార్కెట్ అయితే అంత సూపర్గా అయితే ఏమీ లేదు. సో అలాంటప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఎ రిస్క్. సో అందుకని నేను చేసుకుంటున్నాను. ఇప్పటిదాకా నాకైతే ఏ ఇబ్బంది కూడా ఏమీ అవ్వాల. ఎవరి ద్వారా ఏ డిస్ట్రిబ్యూషన్ వైపు నుంచి కానీ ఏ ఇష్యూస్ లేవు. నాకు ఇలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు అలా పరిచయాలు, కొత్త పరిచయాలతో వాళ్ళతో మాట్లాడుకొని ఓకే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కొంచెం మీరు హెల్ప్ చేయండి అని. ఇప్పుడు నాకు మలయాళం ఉంది, అక్కడ ఒక 72 కంపెనీ అని ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది, వాళ్ళతో మాట్లాడాను. సో తర్వాత యూఎస్, తర్వాత సరేగమ సినిమాస్ అని యూఎస్లో మాట్లాడాను, తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు. సో దే ఆర్ హెల్పింగ్ మీ. అట్లా 1 by 1 నేను వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను చేసుకుంటున్నాను. ఓకే. సో నేనైతే పెద్ద హర్డిల్స్ ఫీల్ అవ్వాలి. అయితే ఫస్ట్ టైమర్గా కొంచెం ఇష్యూస్ ఉంటాయి. దాన్ని నేను ఇష్యూగా ఫస్ట్ ఫీల్ అవ్వాలి. నేను అలా అవ్వట్లేదు. ఉంటాయి కదా బిజినెస్ అన్నాక ఎక్కడైనా ఇష్యూస్ ఉంటాయి. సో లెట్స్ టేక్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్, టేక్ ఇట్ పాజిటివ్ అనుకున్నాను.